ఒకటే స్టేట్మెంటు. బహుశా అది 2010 సంక్రాంతి సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీలో మీటింగ్ అయితే ఆనాడున్న విద్యార్థి నాయకుడు పిడమెడితి రవి ఒక మాట అన్నాడు, మీరు కనుక తెలంగాణకు అడ్డుకుంటే ఆంధ్రాకి వెళ్ళే వారు తిరిగి రారు అన్నాడు తప్ప ఆ తర్వాత ఇంకెవరు ఏమనలేదు. ఆయన అది ఒక్కరోజు అన్నమాట, అది ఆవేదనతో అన్నమాట. మీ మీద దేహశుద్ధి తప్పదని నా మీద కూడా రవి గారు వార్నింగ్ ఇచ్చాడు. ఎవరు? రవి గారు పిడమెడితి నుండి మాట్లాడుతుంటే ఇచ్చారు. కనపడ్డారు అంటే వ్యక్తిగతంగా నాని చాలా ఏమండి, విధానాల్లో వైరుధ్యం ఉండొచ్చండి, వ్యక్తిగత విలువలు కోల్పోకూడదండి, మనుషులను రెచ్చగొట్టకూడదండి. నేను కలిపి మాట్లాడతాను అంటే అటు కేసీఆర్ గారు ఇట్లా లగడపాటి గారి మీద మధ్యలో మేము ఉండిపోవాలా? కానీ మీకు మిత్రులే కదా, ఎందుకు ఆయన పేరు పదే పదే మర్చిపోతున్నారు? మర్చిపోతుంది ఎందుకంటే మధ్యన రాజకీయాలు లేరు కదండి, వ్యాపారంలో పూర్తిగా జార్ఖండ్లో అక్కడ మైన్స్ చదువుకుంటున్నారు. ఆయన ఇష్టం అయింది, పర్వాలేదు. కానీ వ్యాపారం బాగా జరుగుతుంటే బ్రహ్మాండంగా ఆయన. కానీ మాట మనిషి కదా, రాజకీయాల్లోకి రానున్నారు, రాలేదు. ఆయన వచ్చిన ఆ రోజు మీరు ఊరుకోండి మాట్లాడతారు, మళ్ళీ ఆ సామెత చెప్తే మళ్ళీ బాధపడతారు. కానీ కొంతమంది ఆ సామెత చెప్పకూడదు. ఎందుకు చెప్పండి, బాధపడదు కాదు, వేరే సామెత ఎందుకులేండి. కానీ మైల్డ్గా అందువల్ల ఆయనకు వచ్చిన ఏముంది అక్కడ బూడిది. 2014 వచ్చి కోస్తాలో కాంగ్రెస్ పార్టీ కంటే జనం చీకొట్టి మొహం కొట్టిపై బయటికి పంపించేవారు. ఏముంది, అదేం లేదు. పైగా వాళ్ళ తమ్ముడు గారు సరే ఏదైనా అయిపోయింది ఏదో. కానీ ఆయన చేసిన ఆయన రెచ్చగొట్టిన విధానం అని చూసారా, అది నాకు నచ్చలేదండి. ఆయన ఒక దుర్మార్గుడు, ఆయన ఒక చెత్త వ్యక్తిని ప్రొజెక్ట్ చేసి ఇవాళ విడగొడతానికి సహకరించాడా లేదని చాలా దుర్మార్గం కదా. సరే కమింగ్ బ్యాక్ పాయింట్, దిష్టి తగిలింది ఎక్కడో ఎవరికో తెలుసా అండి. ఇవాళ ఈయన మాట్లాడింది తెలంగాణ ప్రజల దిష్టి పాపం ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఆయన పాపం ప్రజల్లో తిరగరు కదా. అసలు ఎమ్మెల్యేలు కూడా కలవడానికి అది చాలా కష్టం. కాబట్టి ఎమ్మెల్యేగా దీనిమో కందులు దుర్గేష్ గారు కలవట్లేదు. ఎమ్మెల్యే కందులు దుర్గేష్ గారు ఉన్నారు. ఆయన ఫ్యామిలీ చాలామంది తెలియదండి, గొప్ప ఫ్యామిలీ, రాజకీయం నుంచి వచ్చాడు. ఎప్పుడు కూడా ఎవరిని ఒక తప్పుగా ఒక మాట అన్న వ్యక్తి, లేదా బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ నేను తప్పు అన్నాను, ప్రజలతో కలిసి ఉంటారు వాళ్ళు. వాళ్ళ నాయకుడు ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ కూడా లేని పరిస్థితులు ఉన్నాయని లేదా ఎంకరేజ్ చేసుకోండి. ఆ ప్రజలు ఇలాంటి ప్రజలు ఎక్కడ తిరుగుతారు తెలంగాణ? అయ్యో పాపం వాళ్ళకి అన్యాయం జరిగింది, వాళ్ళకి హోదాను విషయం ఇస్తేనండి. దిష్టి తగిలింది వీళ్ళ దిష్టి. నేను అడుగుతున్నాను, మీ దిష్టి తగిలింది ఏమన్నా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, ప్రవీణ్ కుమార్ గారు, సాంబశివరావు గారు, వెస్లీ గారు, స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే వెళ్ళి అక్కడ మీటింగ్ పెడితే కావాలని తెలంగాణ సమాజం అయ్యో అన్యాయం అయిపోయిందంటే ఎవరు ఎంత అసహ్యంగా మాట్లాడుతున్నారు, దాని మీద దొంగ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. 6100 మంది ఉద్యోగస్తులను గత సంవత్సరం తీసేస్తే దాంతో 450 మంది 500 మంది తెలంగాణ బిడ్డలు ఉండొచ్చు, మిగతా అంటే అన్నానండి. ఏం ఒక్క కరుణలతో ఒక్క మాట కూడా లేకపోయారే, సపోర్ట్గా మాట్లాడుతున్నారే. ఇవాళ తెలంగాణ ఎవరి దిష్టి తగిలింది? సాయిరెడ్డికిను ఏం సంబంధం? కరీంనగర్లో ఉన్న సాయిరెడ్డికి లేదా కొత్తగా వరంగల్లో ఉన్న వాళ్ళకి, మహబూబ్నగర్లో ఉన్న వాళ్ళకి ఏం సంబంధం అని విశాఖకు ఆంధ్రులు ఎక్కడ ప్రాణాలు అర్పించారు? మర్చిపోయారా? జ్ఞాపశక్తి పోయింది వాళ్ళకి. తెలంగాణలో ఉన్న సమాజం ప్రాణాలు అర్పించిన విశాఖకు ఆంధ్రుల హక్కని. అదే బాండింగ్. ఒకే సహోదరులు మేము ఇవాళ నమ్ముతున్నామే. నేను ఎప్పుడు నా కంఠంలో శ్వాస ఉండగా చెప్తాను, తెలుగు జాతి ఒకే మానసి ముక్కలైపోయి ఉండొచ్చు 3-4 చోట్ల. వాళ్ళ అభ్యున్నతి తప్ప నాకు నా జీవితంలో మానవీయ కోణం ఆ రెండు తప్ప ఇదే ప్రాధాన్యత నా తీసి నేను ఎప్పుడైతే 100 సార్లు చెప్పాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ రెచ్చగొడుతుంది దేనికంటే నాకు వాళ్ళ ఫ్యాన్స్ బయలుదేరి అద్భుతమైన ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన ఒక అభ్యుదయవాదంతో చెగివేరు ఉన్నప్పుడు అద్భుతమైన ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళకి దిష్టి ఎక్కడ కొట్టారో తెలుసా? వీళ్ళు ఆంధ్రప్రదేశ్కి విభజన హామీలు వస్తే 10 లక్షల మంది యువత 100% రాయితీలు తెచ్చుకుంటే పారిశ్రామిక అధిపతులుగా తమ కుటుంబాలకు గౌరవం తీసుకొస్తూ, తమ గౌరవం తీసుకొస్తూ, తమ పుట్టిన ఓళ్ళకు గౌరవం తీసుకొచ్చే మనుషులు దెబ్బ కొడితే గుజరాతీ గద్దలు తన్నుకుపోతే వీళ్ళు ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు దిష్టి తగిలిందండి వాళ్ళకి. మా యువతరానికి దిష్టి, మాకు అక్కడ ఉన్న యువతరానికి దిష్టి కొట్టారు. ఇంకోటి దిష్టి ఏంటండి? దిష్టి కొట్టింది అక్కడ ఆదాని గారు, అంబానీ గారు దిష్టి కొట్టారు. లేదు ఇంకోటి చెప్తాను, పెన్నా ప్రతాప్ రెడ్డి గారు, మనం చేస్తారు మాట్లాడుకున్నాం. పెన్నా ప్రతాప్ రెడ్డి గారు ప్యాంట్కి దిష్టి కొట్టింది ఎవరో? మీ గుజరాతీ ఉత్తర ఆదాని ఆర్య సనాతనవాద బ్యాచ్. మహబూబ్ నగర్ జిల్లా గద్వాల్ రాజా గారు, జీవి కృష్ణారెడ్డి గారు ఎయిర్పోర్ట్ దిష్టి కొట్టింది ఎవరో? మీ ఉత్తర ఆర్య సనాతనవాదులు కాదు. డివిఎస్ రాజు గారి గంగవరం పోర్టుకి దిష్టి కొట్టింది ఎవరో? మీ ఉత్తర ఆర్య సనాతనవాదులు. మా మధు గారి ప్లాంట్కి దిష్టి కొట్టింది ఎవరు? ఉత్తర ఆర్య సనాతనవాదులు. గంది మల్లికార్జున గారు పవర్ ప్లాంట్ 2టికి తీసుకుంది ఉత్తర ఆర్య సనాతనవాదులు. కృష్ణపట్నం పోర్టు కొట్టేసింది ఉత్తర ఆర్య సనాతనలు కాదండి? ఒక్క మాట మాట్లాడట్లేదు దాని గురించి మీరు. మార్వాడి నక్క
పల్లి ఫ్యాక్టరీ ఒకటి కొత్తగా వస్తే దానికోసం బంద్ చేస్తున్నారా? ఒక క్యాప్టెన్ మనిషి ఇప్పించిన పేరు దిష్టి కొట్టింది ఎక్కడండి? తెలంగాణ ప్రజలు అంటే ఏంటి అంటే క్యాజువల్గా రిఫరెన్స్ చేసి ఉండొచ్చు, కానీ వాళ్ళ ఫ్యాన్స్ కొంతమంది మాట్లాడుతున్నాను. దయచేసి గవర్నమెంట్ మీద కోరుతా ఉన్నాను. ఎస్, ఆయన అభ్యుదయవాది ఒకప్పుడు, ఇవాళ ఉత్తరాది సనాతనవాది ఏంటండి? నేను ఇప్పటివరకు వెంకటేశ్వర స్వామి, ఎస్ హిందూగా, నేను హిందువునే ఉన్నాను, వెంకటేశ్వర స్వామి అవుతాను, కానీ ఏం మాట్లాడారు? టిల్ నౌ మేము వెంకటేశ్వర స్వామి తిరుపతి బాలాజీ, ఫ్రమ్ నౌ విల్ గో బ్యాక్ టు అయోధ్య. ఆయన అయోధ్యను కూర్చొచ్చిన కుటుంబమా? వెంకటేశ్వర స్వామిని అవమానించడానికి ఏం హక్కు ఉంది? వీడియో అయింది అది. అలా ఒక అభిమానం ఉండొచ్చు, సైకో ఫ్యాన్సీ ఉండొచ్చు ఫ్రాన్స్కి. వెంకటేశ్వరం అవమానించి, ఆంధ్రులు అవమానించి, ఆంధ్ర ప్రత్యేక హోదా కోసం ఆత్మార్పణ అమర దీక్ష చేస్తాను. ఎక్కడ పోయింది అమర దీక్ష? ఇంకో ప్రత్యామ్నాయం లేదన్నారు కదా. దిష్టి తగిలింది రాజకీయ నాయకులు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ, కళ్యాణ్ బాబు గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళందరూ కేంద్రంలో ఉత్తరాది సనాతనవాదులకి బాధ్యత బదిలీ చేస్తుంటే ఏడ దిష్టి తగిందని నేను అంటున్నాను. లేకపోతే హక్కుల గురించి ఎందుకు మాట్లాడరు? 2019 తర్వాత ఉధృతంగా ఉద్యమం చేసాం మేము. 95% మీడియా వేయలేదు, పదే చెప్తున్నాను. దానికి నేను బాధ్యుని కదా. ఎక్కడ ఏం లోపం చేశాం? మమ్మల్ని తిట్టుకున్నారు, అందరూ కలిసి తిట్టుకున్నారు. ఆంధ్ర తెలంగాణ మీటింగ్ పెట్టినప్పుడు తిట్టింది మీరు కాదా?